మేము పాతాళగంగా దిగుతుంటే కొండ చిలువ పిల్ల కనపడింది. పాతాళగంగా దిగుతుంటే చూడండి ఎంత సాఫీగా వెళ్ళిపోతుంది అది. కొండ చిలువ పిల్ల, చిన్న పిల్ల. అమ్మా పక్కకు జరగమ్మా, ఇట్రా. చూడండి ఎంత బాగా ఎట్లా నడుస్తుంది అది, ఎంత దొడ్డుంది. ఏ బాబు పక్కకి, మీరు దిగురు. అమ్మా ఇక్కడ నుంచి రారమ్మా, ఇక్కడ నుంచి రారి. చూడండి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చూసి నడవాలి. ఎంతసేపట్లో పెద్ద ప్రమాదం తప్పినట్టు అయిపోయింది. అందుకే చూసుకుంటూ నడుచుకుంటూ పోవాలి. మెట్లు దిగేటప్పుడైనా, పోయేటప్పుడైనా, వచ్చేటప్పుడైనా. కొండ చిలువ అంటారు అనకుండా. మొత్తం మీద అటు ఇటు కష్టపడి పాతాళగంగా లోపలికి అయితే వచ్చేసినాము. ఇగో ఎదురుగా కనపడదే డ్యామ్. ఇది డ్యాము. ఇక్కడ బోటింగ్ అంట. పెద్దలకు 80 రూపాయలంట, పిల్లలకు 60 రూపాయలంట. 15 నిమిషాలు తీసుకొని తింపుకొస్తారంట లోపలికి వెళ్ళి. రేటు కూడా రీజనబులే ఉంది, 80 రూపాయలు ఒక్కరికి. చిన్నపిల్లలకు వచ్చేసి ఇప్పుడైతే మమ్మీ డాడీ గంగల దీపాలు వదలనికైతే దీపాలు ముట్టిస్తారు. చూడండి ఎంత అందరైతే ఇక్కడనే స్నానం అయితే చేస్తారు. ఇప్పుడు డాడీ మమ్మ అయితే గంగలు అయితే వేసి పెట్టారు. చూడండి ఆ బోట్ అయితే ఇటే వస్తుంది ఊకే. ఇంకా 3 ఉన్నాయి మేము వేసేటివి. ఆ 3 గిట్ట వేస్తాం ఇప్పుడు. అవన్నీ చూడండి. అయితే ఇప్పుడు దీపం వదులుతుండో చూడండి. చూడండి ఇప్పుడు మామ ఇట వదులుతుండో. చూడండి అక్కడ అన్న, ఇక్కడ మామ దేశం, మరి అక్కడ. పాతాళగంగా బోట్ షికారికి బయలుదేరినాము. మా వాళ్ళంతా ఎక్కిపోయి లోపలికి వెళ్ళిపోతారు. మా వాడు అప్పుడు చిన్నోడు, పెద్దోడు లోపల కూర్చుండు. అంతా లోపలికి ఎక్కుతారు. టికెట్ తీసుకొని పెద్దలకు 50 రూపాయలు, పెద్దలకు 80 రూపాయలు, పిల్లలకి 50 రూపాయలు. లాల్ ఇటు చూడు, లాల్ సీట్లు అందరు దొరుకుతాయా? 10 మంది వచ్చిన కవర్ చేస్తారా అట్లా? 35. నేను కూడా లోపలికి ఎక్కుతున్నా. ఇక ముందర కూర్చున్నా వైఫ్. వికెట్ రా. బోట్ స్టార్ట్ అయింది, రన్నింగ్ అవుతుంది. ఇక అక్కడ క్యాప్టెన్ ఎట్లా కూర్చుంటుంది దానిపైన. రివర్స్ అవుతుంది బోటు. మా నాన్నగాడు, మా శ్రవణ్, ఇక్కడ హలదుడు ఎట్లా వస్తున్నాయి బోట్ రివర్స్ అవుతుంటే.
పిల్లలు ముగ్గురు. ఎక్సైట్మెంట్ ఎట్లా ఫీల్ అవుతుండో, మస్తు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది మా పిల్లలు. స్టార్ట్ అయిన నుంచి కొండ దగ్గరికి వచ్చేసాం మెల్లగా. సరిపోతుంది. ఏయ్ అక్కడ లోపలికి ఉంది సొరంగ మార్గం లాగా ఉంది. అది ఇంత దూరం చూస్తే అంత దూరం కనపడుతుంది ఆడ. డ్యామ్ దగ్గరికి వచ్చేసాం ఇంచుమించు. గేట్లు అవన్నీ 1 2 3 4 5 6 7 9 10 11 12 ఇక్కడ నుంచి వస్తే మనకు చుట్టుముట్టు కొండలే. ఈ కొండల నడమ పాతాళ గంగ. కొండ దగ్గర దాకా వచ్చింది బోట్. కొంచెమే దూరం కొండకి బోటుకి. మా చిన్నోడు ఎక్సైట్మెంట్ ఎట్లుందో, సంతోషంగా ఉన్నాడు ఆడైతే. కనబడుతుంది వేస్. తిరిగేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. జనాలు చూడు ఎత్తున్నారో పాతాళ గంగల. అది అటు సైడ్ పోతుంది బోట్. అది రోప్ ఏమి వస్తలేదేమో అది. చుట్టుముట్టు కొండలు, మధ్యలో నది, పాతాళ గంగమ్మ. ఫోటో వస్తుంది ఇట్లొస్తే ఫోటో వస్తుంది. వీడియో ఫోటో. ఎంత పెద్దగా కనపడుతుంది చూడు కొండలు. అవి హైట్ ఎంత పెద్దగా కనపడుతుంది చూడు. అక్కడ అదే కదా మంచి కదా. ఇక్కడ అంతా క్లియర్ అయింది. అటంతా మంచి పొగ. అటు ఇంకా లాస్ట్ ఇంకా ఒక పొగ ఉంది కదా. లాస్ట్ ఇంకా పొగ. అది వాస్తవమే, లాంగ్ ఉంది కదా. మొత్తం మీద దగ్గరికి వచ్చేసినాం. అయ్యప్ప స్వాములు వెయిటింగ్ బోట్ కోసం. ఎప్పుడు వస్తుందా ఎక్కుదామని చూస్తారు వాళ్ళు. ఇళ్ళనే ఎక్కేవాళ్ళు కానీ లోడ్ ఎక్కువైందని చెప్పేసి వాళ్ళు వద్దన్నారు. ఇది ఒక సేఫ్ సైడ్ ఉంది. ఇలా ఓవర్లోడ్ ఎక్కించుకోకపోవడం. దగ్గరికి వచ్చేసినాం. ఈ చిన్న తిప్పల దిగేటోళ్ళు మొత్తము వాళ్ళు అన్నీ తీసుకుపోతారు. మళ్ళీ ఎక్కడ తీసుకోపోతారేమో తెలియదు కానీ మొత్తం తీసుకుపోతారు అవన్నీ. పువ్వులు, అరటి, అవి. దగ్గరికి వచ్చేసినాం.
ఆగిపోయింది, మేము దిగేస్తున్నాం, అయిపోయింది. సో ఇక మా ఒక్కరు వచ్చేసారు మా వాళ్ళు. అక్కడ లాస్ట్ డ్యామ్ దాకా పోయి వచ్చినప్పుడు ఇక మా వాళ్ళు రస్తలేరు ఎందుకో. ఇప్పుడు వచ్చిరు మా వాళ్ళు, ఒక్కొక్కరు వస్తారు. ఇది పడిపోయిందా చూడు. మా అన్నదాన సత్రంలో మేము అన్నదానం చేస్తూ అన్నం తింటున్నాము. అక్కడ లైన్ మాదే, ఇక్కడ లైన్ మాదే. ఒక లాస్ట్ చూసి తింటారు, అప్పుడే తింటేనే స్టార్ట్. అన్నం పెట్టక ముందుకే కూర తింటారు వాళ్ళు. సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి వచ్చినాము. సాక్షి గణపతి అక్కడ లోపలైతే వీడియో తీయలేదు, ఆడికన్నా కొంచెం తీసినాము. ఆమె లోపలే అలా ఫోన్ అని చెప్పి అన్నది, అయినా సరే సైలెంట్గా వదిలేసినాము. అసలు దీని పురాణం ఏంటంటే, శివుని దగ్గరికి వచ్చేసి ఇక్కడికి రాకపోతే శివునికి మనం వచ్చినట్టు తెలియదని చెప్పి అంటారు. ఈ సాక్షి గణపతి అనేటువంటి గణపతి గారు సాక్ష్యం చెప్తారంట, అందుకే సాక్షి గణపతి అని చెప్పి అంటారు. ఇక్కడ శ్రీశైలం వచ్చేవాళ్ళు కంపల్సరీ సాక్షి గణపతి దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఇది బయట నుంచి సాక్షి గణపతి టెంపుల్ యొక్క వ్యూ. మా వాళ్ళంతా ఇక్కడ కొబ్బరి చిప్పలు తింటారు. అవో ఆయ్ గాయస్ అని చెప్తారు. శిఖరం దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఇదంతా శిఖరం దగ్గర. ఇప్పుడే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాం. కొత్తగా వచ్చిన టెంపో టవర్ ఇక్కడ మావాడు చెప్తున్నాడు. పైసలు కూడా అట్లే బాగా పైకి అయితే వచ్చేసినాం. ఇగో ఇంకా మీదికి ఎక్కలేదు, ఇక్కడ వరకు అయితే వచ్చినాం. దుమ్ము వస్తుంది. ఇదంతా అటు నుంచి ఇటు నుంచి ఇట్లా అట్లా పైకి ఎక్కాలి. దీన్ని ఏమంటారు సార్? దీన్ని ఏమంటారు? ఏంటి ఏమంటారు మామ? ఇది దీన్ని ఏమంటారు? శిఖరం పైనుంచి చూసి అంత మబ్బులు, వర్షం వచ్చే సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ కనపడదని బయోస్కల్గా చూస్తే కూడా ఏం కనపడతలేదు. కనపడుతుంది అని చెప్పి అంటున్నారు. ఇదంతా ఎట్లా ఉంది చూడండి, మొత్తం మబ్బులు కమ్మేసినాయి. అవును కదా, నందిని షోలో కుమ్మలు చూస్తే శిఖరం కనపడుతుంది. కాను అన్ని మబ్బులే. ముట్టు కొండలు మొత్తం మబ్బులతో కంప్లీట్. హాయ్ ఫ్రెండ్స్, మాది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పాతాళగంగ కాడికి వచ్చేసినాం. ఇగో ఇక్కడే సూర్యవంశం సినిమా షూటింగ్ అయింది. ఇది రెండోసారి చెప్తున్నా అయిందని. చీకటి అయిపోయింది ఇప్పుడు మొత్తం పూర్తిగా. కిందికి వస్తుంటే మజా ఉంది, మజా ఉంది. మనం ఇక్కడ నుంచి అక్కడ కనపడే ఆ రూట్కి వెళ్ళాలి మనం. ఇప్పుడు అన్ని బెండ్ టర్నింగ్లే ఉన్నాయి, మొత్తం పూర్తిగా బెండ్. పెద్ద అయితే అసలు కష్టం. ఇక ఇప్పుడు ఎక్కడ నుంచి కిందికి వచ్చిన పైనుంచి మళ్ళీ కిందికి వెళ్తున్నాం.
ఇప్పటిదాకా దిగినాము, ఇంకొంచెం ముందుకు పోతే ఎక్కడ ఉంటుంది. ఎదురుగా కనపడుతుంది చూడు, ఎట్లా ఎట్లా పోతున్నాయి బండ్లు. డ్యామ్ ఒక గేట్ తీసినట్టున్నారు. ఓ అది కూడా కొంచెమే అది లీకేజ్, అది గేట్ తీసుడు కాదు, అది లీకేజ్, అది గేట్ ఖరాబ్ అయినట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీకు చేపలు అంటే చేపలు, రొయ్య పొట్టు అంటే రొయ్య పొట్టు, ఏ చేప అంటే ఆ చేప ఫ్రెష్గా పట్టిస్తారు. రొయ్యలు చూడు ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా పట్టిస్తారు, తీసుకోపోండి. కాకపోతే పైకి వచ్చినప్పుడు మాత్రం ముట్టుకోకండి, దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు తీసుకొని పోండి. ఎట్లా అంటే అట్లా ఎంత బాగున్నాయి పొట్టు అలా వచ్చి పెట్టారు. కానీ మా వాళ్ళు తీసుకోపోండి సరే నన్ను దాంట్లో అందరి ఇంట్లో అలాగే ఉన్నాయి చూడు, ప్రతి ఒక్క ఇంట్లో చేపలే ఉన్నాయి. చేపలు, ఎండి చేపలు, బొమ్మిడి చేపలు, ఇక చేపల పేరు చెప్పుకుంటూ పోతే నాకు రావు, అన్ని చేపలు ఉన్నాయి. కూర వండిస్తారంట, ఫ్రై చేసి ఇస్తారంట, ఎట్లా అంటే అట్లా చేస్తారంట. ఇక మనకంటే కూర వండుకొని తీసుకుపోవాలి, అంత దూరం తీసుకుపోలేము హైదరాబాద్ దాకా. కానీ ఇక్కడ తినేది ఉంటే మాత్రం నువ్వు వండిపించుకొని తీసుకొని పోవచ్చు. చేపల పచ్చడి కూడా పెట్టిస్తారంట, అడిగి కావాలని చెప్తే, పోయేటప్పుడు చెప్తే వచ్చేసరికి రెడీ చేస్తారంట. చూడండి, కాకపోతే ట్రై చేయండి ఒకసారి. ఫ్రై చేస్తారు చూడండి ఒకసారి, ఎంతైతే కడాయిలు పెట్టి నూనెలు వేసి ఫ్రై చేస్తారు. ఇక అన్నీ ఇక్కడ ఎట్లా అంటే అట్లా. ఆల్రెడీ కొంతమంది తీసుకొని పోతూనే ఎవరు ముందర కూడా ఉన్నట్టుంది, అదే సేమ్ సిచ్యువేషన్. ఇక సాఫ్ చేస్తుంది చేపల్ని, తీసుకున్న చేపల్ని సాఫ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఫ్రై. ఈ కార్ ఎక్కడ వాటి కోసం ఆగింది ఈడ కార్. ఇప్పుడు ఇవన్నీ ఫుల్ నీళ్ళు అవుతాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ భద్రాచలం బోటింగ్ వెళ్తారంట వర్షాలు పడి గేట్ ఓపెన్ చేసినప్పుడు. అక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి పోయేది మన వాటిని ఏమంటారు, పాపికొండల నుంచి డైరెక్ట్ భద్రాచలం రాజమండ్రి అక్కడ వరకు వెళ్తుందంట ఈ బోటింగ్. బోటింగ్ బాగుంటుంది గేట్ ఓపెన్ చేసినప్పుడు. టైం చూడండి, మీకే వీడియో తీస్తుంది, పైసలు ఎక్కువ తీసుకుంటారా. 10:40 అవుతుంది. మేము శ్రీశైలంలోకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ కొట్టుకొని వస్తూనే ఉన్నాము, అయినా టైం సరిపోలేదు. అక్కడక్కడ వర్షం పడి డిస్టర్బ్ చేసింది బాగా. ఇప్పుడు టోల్ గేట్ దాటైనాం, ఇంకా హైదరాబాద్ దగ్గరకు వచ్చేస్తాం ఇంచుమించు. ఇప్పుడు మేము హైదరాబాద్కి ఎంటర్ అయినాం, తుక్కుగూడకు వచ్చినాం. స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అవుటర్ ఎగ్జామ్ అనుకున్నాం కానీ ఎట్లా ట్రాఫిక్ ఉండదు కదా, అందుకే సిటీలోంచి వెళ్దామా. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఏమన్నా ఉంటే మీ కామెంట్ వల్ల మాకు ఏదైనా చెప్పండి. థ్యాంక్ యూ. మా వీడియో లాస్ట్ వరకు చూసినాను. 11:30 అయినా కూడా జనాలు రోడ్ల మీద ఎట్లా ఉన్నారో, అన్ని టిఫిన్ సెంటర్లు అవి ఇవి హోటళ్ళు పోతున్నారు వస్తున్నారు. ఇంత టైం అయినా కూడా ఎవరు ఇళ్ళకాలు పోవట్లేదు. ఇంకా ఏమో అర్థం కాదు అసలు రోడ్ల మీద ఏం జరుగుతుందో కూడా. డిస్టర్బెన్స్ రోడ్డు ఈ టైంలో కూడా ఇంత ట్రాఫిక్ అంటే ఎట్లా మళ్ళీ ఇక రోడ్ల మీద. రోడ్డు మీద ఆటోస్ ఎట్లా పోతుంది ఈ టైంలో, వాళ్ళు అసలు డ్రైవింగ్ చేస్తారా ఏం చేస్తారో అర్థమవుతలేదు. జిగ్జాగ్ పోతుంది రోడ్డు మీద మొత్తం. వాడు 4 ఇండికేటర్ వేసి బండి మీద కూడా ఈ రాత్రి 12 గంటలకు కూడా ఇంత రష్ ఉంది. కేకులు, సెల్ఫీలు ఎట్లా ఉంది రోడ్ల మీద. అన్ని బర్త్డే పార్టీలు చేసుకొని ట్యాంక్ బండ్ కూడా చూస్తుంది అందరికి. చూడు ఎంత ట్రాఫిక్ ఉందో. ట్యాంక్ బండ్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు జనాలే ఉన్నారు. బైకులు, ఐస్ క్రీమ్ డబ్బాలు. ఓకే, అది గుర్తులు స్ప్రే. రాత్రి అయింది
ఎవరు ఉండరు అనుకున్నా కానీ జనాలు మాత్రం బాగానే ఉండరు. అంత పొడుగు గ్యాంగ్ బండి ఎంత పొడుగు అంత పొడుగు జనాలు. సైడ్ ఏం లేదు, అంత జనాలు అంత అటు సైడే ఉన్నారు. రోడ్ల మీద చూడట బర్త్డే కేక్ పైన పెట్టిన టేబుల్ పైన ఐస్ క్రీమ్ డబ్బాలు అన్ని బర్త్డే. ప్రోగ్రామ్ అయ్యా మీకు జనాలు సరిగా పోయేటోడు సరిగా పోక అలా ఊపిలాడ చూడు వాళ్ళ లెక్కలు చూడట్లున్నాయి. జనాలను పరిచయం చేయడానికి కాకపోతే ఇట్లా పోరానికి ఎట్రేసి ఇట్లా చెప్తున్నాడు చూడు బండి ఇటుకెళ్ళాడు అటుకెళ్ళాడు పడితే వాళ్ళు పరిచయం కాక వేయడం కూడా పరిచయం చేస్తారు. ఇప్పుడు అట్లా పడి ఎందుకు ఇట్లా తయారవుతారో జనాలు అర్థమవుతలేదు సార్. ఎట్లా పోతున్నారు ఎంత దూరం ఉంటే అంత దూరం. ప్యాట్నీకి వచ్చేసరికి 12:30 అయింది, 12:15 అయింది. ఇక్కడ చూస్తే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. ఇందాక అటు చూస్తే ట్యాంక్ బండ్ చార్మినార్ దగ్గర చూస్తే ఫుల్ రష్ ట్రాఫిక్ జామ్ లెక్కనే ఉంది మొత్తం. మన సైడ్కి వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. అసలు నైట్ లెక్క ఉంది ఇక్కడికి వచ్చేసరికి. అంతా జేబీఎస్ అంతా నీట్గా డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. రోడ్ల మీద బాగా తిరుగుతున్నారు జనాలు అయితే అడ్డాదిడ్డంగా. అంబులెన్స్ టైర్ వాలిపోయి రోడ్డుకి వెళ్ళిపోయేది జేబీఎస్ దగ్గర. పాపం 12:30 అయింది. ఇప్పుడు తిరుమలగిరికి వచ్చేసినాం. అయినా సిగ్నల్ పడ్డది. ఈ నైట్ పూట సిగ్నల్ పెట్టి పరిచయం చేస్తుంది జనాల్ని. లేకుండా తొందరగా వెళ్ళిపోయేటోళ్ళం. ఇంత ట్రాఫిక్ జాము. ఓపెన్ అయింది సిగ్నల్. ఇప్పుడు వెళ్తున్నాయి బండ్లు ఎక్కడ పోయి అక్కడ ఎట్లా పోతున్నాయో. ఈ టైంలో కూడా ఇంతగానో జామ్ ఉంది. రాత్రి 12:30 కూడా. పెద్ద బండ్లు తిరిగే టైంలో కూడా చిన్న బండ్లు తిరుగుతున్నాయి. లైన్ బండ్లు తిరగాల్సిన టైంలో. ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి ఒకటి అయింది. ఇప్పుడు మా వాళ్ళంతా దిగుతారు లోపల నుంచి. నిన్న 5 o'clock బయలుదేరితే ఈరోజు 1 o'clock వచ్చినాం శ్రీశైలం నుంచి ప్రోగ్రాం ముగించుకొని. లోపల నుంచి సామాన్ అంతా తీస్తారు బయటికి వీళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు పేరున ధన్యవాదాలు. ఏమన్నా మిస్టేక్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పగలరు. థ్యాంక్ యూ. లైక్, షేర్, subscribe my channel. Thank you watching for you.